ఎయిర్పోర్ట్ మాదిరిగా హెలికాప్టర్ రైడింగ్ కు ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. రథ సప్తమి సందర్భంగా సోమవారం శ్రీకాకుళం డచ్ బంగ్లా వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. సెక్యూరిటీ సిస్టమ్, మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, బ్యాగేజ్ డిపాజిట్ సౌకర్యాలు కల్పించామన్నారు. అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ రథసప్తమి 2025 మనం ఎలా ఘనంగా మనం నిర్వహించాము. ఓకేమా, స్టార్ట్ చేద్దామా? 2025 మనం ఎలా రథసప్తమి సిక్కోలు ఉత్సవాలు మనం జరిపించాం. ఇలాగే ఈసారి కూడా ఈ రోజు నుంచి హెలి రైడ్ మన డచ్ బంగ్లా దగ్గర మొదలు పెట్టినాం. ఈ హెలి రైడ్ ఈ రోజు నుంచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు 25 వరకు అంటే టోటల్ 7 డేస్కి ఈ హెలి రైడ్ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం ఇస్తున్నాం. దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక 2,200 అంటే 2,200 ఈసారి పెట్టడం జరుగుతుంది. దీనికి టికెటింగ్ మనకి ఇక్కడే ఈ డచ్ బంగ్లా పక్కననే ఆర్ఎన్బి బిల్డింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. అక్కడ కరెంట్ బుకింగ్ అంటే ఇక్కడికిక్కడే బుకింగ్, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇక్కడ వచ్చి మీరు చేయవచ్చు. ఇది కాకుండా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఎలా మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం చేసాం, అలాగే ఇక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్తో, ఫ్రిస్కింగ్తో, మెటల్ డిటెక్టర్స్తో, ఇది కాకుండా సపరేట్గా బ్యాగేజ్ కౌంటర్ అండ్ మన ఈ మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, డూస్ అండ్ డోంట్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు, హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే ఈ హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఒక మంచి ఫోటో, దీంతోపాటు ప్రసాదంకి ఒక చిన్న పౌచ్ మన భక్తులకి అందరికీ ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రేపు ఇంకొక అంటే ఒక కొత్త ఐటమ్ అంటే హెలి రైడ్ అరకులో ఎలా హాట్ ఎయిర్ బలూన్ మనం రైడ్ చేస్తున్నాము. అలాగే మన దగ్గర కూడా ఆర్ట్స్ కాలేజ్లో హాట్ ఎయిర్ బలూన్ మనం రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఆర్ట్స్ కాలేజ్ పొద్దున్న నుంచినే స్టార్ట్ అవుతుంది. దీనికి వెదర్కి ఎంత సంబంధం లేదు కాబట్టి 8 గంటల నుంచినే స్టార్ట్ అవుతుంది. అది